ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక నక్క మరియు 2 పక్షులు నివసించేవి. నక్క చాలా స్వార్థపరురాలు. ఒకరోజు పక్షులకు చాలా ఆకలి వేస్తుంది. ఎక్కడా కూడా ఆహారం దొరకదు. నక్క దగ్గర ఉన్న పండ్లను చూసి నక్కను అడగాలి అని ఇలా మాట్లాడుకుంటాయి. రాము, ఇప్పుడు మనకు ఎక్కడ పండ్లు దొరికేలా లేవు. నక్క దగ్గర పండ్లు ఉన్నాయి కదా, వెళ్ళి అడుగుదామా? వద్దు లక్ష్మి, నక్క చాలా స్వార్థపరుడు. మనము అడిగినా కూడా ఇవ్వడు. ఒక్కసారి అడిగి చూద్దాము రాము, నాకు చాలా ఆకలిగా ఉంది, పదా వెళ్దాం అని 2 పక్షులు నక్క దగ్గరికి బయలుదేరుతాయి. నక్క దగ్గరికి వచ్చి ఇలా చెబుతాయి. నక్క బావా, మాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర చాలా పండ్లు ఉన్నాయి కదా, అందులోంచి కొన్ని మాకు ఇస్తావా? ఏంది, మీకు నేను పండ్లు ఇవ్వాలా? ఎంతో కష్టపడి సంపాదించుకున్నది మీరు అడగగానే ఇచ్చేయాలా? మీకు కొన్ని పండ్లు కాదు కదా, ఒక ముక్క కూడా ఇవ్వను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని కూడా ఆహారంగా చేసేస్తాను. నక్క అలా చెప్పడంతో ఆ పక్షులు చాలా బాధపడ్డాయి. ఆ పక్షులకు నడవటానికి కూడా ఓపిక లేదు. దాంతో లక్ష్మి రాముతో ఇలా చెప్పింది. రాము, నేను నడవలేకపోతున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నా శరీరంలో ఉన్న బలమంతా పోయింది. ఇక నేను నడవలేను, నా వల్ల కాదు. అయ్యో లక్ష్మి, నువ్వు బాధపడకు. నీకోసం నేను ఎక్కడి నుంచి అయినా పండ్లు తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అలా చెప్పి ఆ పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ అన్ని చోట్ల వెతుకుతుంది. అయితే ఆ పక్షికి ఒక చోట ఒక పెద్ద మామిడి పండ్ల చెట్టు కనిపిస్తుంది. సంతోషంగా అక్కడి నుండి ఒక మామిడికాయను తీసుకొని వస్తూ ఇలా చెబుతుంది. లక్ష్మి, నాకు చాలా ఆహారం దొరికింది. ఒక చెట్టు పైన చాలా పండ్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి మనకు ఆహారానికి కరువే లేదు. మనము అక్కడికి పోయే నివసిస్తాము. ఇప్పటి నుంచి మనం ఆకలితో బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఈ పండ్లను తినేసేయి, మనము అక్కడికి వెళ్ళే నివసిద్దాము అని చెప్పడంతో ఆ పక్షి ఆ పండును తినేసి అక్కడి నుండి ఆ 2 పక్షులు ఆ చెట్టు దగ్గరికి బయలుదేరుతాయి. సంతోషంగా ఆ చెట్టుపైనే ఉంటూ ఆ పండ్లను తింటూ ఉంటాయి. ఇలా సంతోషంగా వారి జీవితం గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఆ 2 పక్షులు బయటికి వెళ్తూ ఒక చెట్టు పైన కూర్చుంటారు. అప్పుడు వారికి ఒక వేటగాడు, ఆ వేటగాడి చేతిలో ఒక నక్క వలలో చిక్కుకొని అరుస్తూ ఉంటుంది. ఆ నక్క ఎవరో కాదు. ఒకరోజు ఈ పక్షులు ఆకలి కోసం నక్కను ఆహారం అడిగారు కదా, అదే ఆ నక్క. పక్షులు ఆ నక్కకు సహాయం చేయాలి అని అనుకున్నాయి. కానీ వారు ఆకలితో ఉన్నప్పుడు తన దగ్గర పండ్లు ఉంచుకొని కూడా ఇవ్వలేదు అని వారికి చాలా కోపం వచ్చింది. కానీ ఆ నక్క బాధను చూడలేక కొంతసేపటికి అవి ఇలా అనుకున్నాయి. రాము, మనకు ఆహారం ఇవ్వలేదు అని ఆ కోపాన్ని మన మనసులో పెట్టుకొని ఆ నక్కను కాపాడకపోతే ఆ నక్క ప్రాణాలు పోతాయి. పదా వెళ్ళి కాపాడుదాము. అవును లక్ష్మి, పదా కాపాడుదాము. అప్పుడే ఆ వేటగాడు పని మీద పక్కకి వెళ్తాడు. అదే సమయానికి ఆ పక్షులు ఎగురుకుంటూ వచ్చి నక్క చుట్టూ ఉన్న ఆ వలను కొరకడం మొదలుపెట్టాయి. చివరికి ఆ నక్కని ఆ వల నుంచి విడిపించేశాయి. వేటగాడు రాకముందే ఆ నక్క, ఆ 2 పక్షులు అక్కడి నుండి పారిపోయాయి. వేటగాడు అక్కడ నక్క లేకపోవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో ఎంత పని అయ్యింది, ఇంత కష్టపడి పట్టుకున్నాను, నక్క పారిపోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నక్క తన తప్పు తాను తెలుసుకొని ఆ పక్షులతో ఇలా చెప్పింది. నన్ను క్షమించండి రాము, లక్ష్మి. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని అడిగినా కూడా నేను ఇవ్వలేదు. కానీ నా ప్రాణాలు పోయే సమయానికి మీరు ఆ వేటగాడి వల నుంచి నన్ను రక్షించారు. మీరు చాలా మంచివారు. నేనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను. నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి మీకు ఎటువంటి సహాయమైనా చేస్తాను. మనం స్నేహితులలాగా ఉందాము. అప్పటి నుంచి ఆ నక్క మరియు ఆ పక్షులు మంచి స్నేహితులుగా మారాయి. ఎటువంటి ఆహారం ఉన్నా కూడా వాటికి పెట్టేది ఆ నక్క, మరియు ఆ పక్షుల దగ్గర ఎటువంటి ఆహారం ఉన్నా కూడా ఆ నక్కకి ఇచ్చేవి. అవి చాలా మంచి స్నేహితులుగా మారాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ: కలిసికట్టుగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు.
చిన్నవాళ్లే కదా అని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా సహాయపడతారో తెలియదు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను చేసిన ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథను షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.